మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. పూర్తి స్థాయిలో అమలు చేయకుంటే జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటే అధ్యక్షుడు మా సత్తా ఏంటో చూపిస్తాం సంస్థాగత ఎన్నికల్లో అంటున్నారు. మీరేమంటారు? అమ్మా, బీసీ సంఘాలకు సంబంధించిన అన్ని విషయాలు అన్ని సందర్భాల్లో మన ప్రియదేవ ముఖ్యమంత్రి గారు అధిష్టాము ఎన్నో సందర్భాల్లో వాళ్ళతో కూర్చొని చర్చించి ఎన్నోసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఎట్లా చేసే బాగా అని చెప్పి ఆలోచనతో ముందుకొచ్చడం తల్లి. ఒక ఉట్టిగా మేము ఎక్కడో దూరం కూర్చొని టేబుల్ మీద లెక్కలేసి ఎలక్షన్లకు పోవడంలా. బీసీలకు సంబంధించినటువంటి కులగన చేసింది కాంగ్రెస్ పార్టీ, చేయగలిగే సత్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఒక అగ్రవర్ణాల ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా బీసీల పట్ల బీసీల కులగన చేయాలి ఖచ్చితంగా. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఈ దేశంలో పార్లమెంట్ అసెంబ్లీ కడప తొక్కని వెనుకబడ్డ జాతులు ఎంతో ఉన్నాయి కాబట్టి కులగన చేసిన తర్వాత జిస్కి ఇస్ దేశ్ మే ఆబాదీ కితనీ హై ఉస్కు ఉతనా హిస్సేదారీ మిల్నా చాహియే అనే ఒక స్లోగన్ ఈరోజు దేశమంతా కూడా విప్లవాత్మకంగా బయట అధికారం ఏర్పడి ఓ సంవత్సరంన్నర అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో శాఖలు అనేది కేటాయించలేదు. ఎందుకంటే విద్యాశాఖ అనేది ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది గత 10 ఏళ్లలో. కానీ ఇప్పుడు ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి విద్యాశాఖ? గతంలో మాట్లాడడానికి మీరు గుడ్డం పెడితే కూడా తొక్కుతా అనేటువంటి రోజులకి ఈ రోజు మీరు ఎంత ఆపినా కూడా ఆగి మాట్లాడుతుంటే మీరు ఇంకా ఇట్లా అడిగితే ఎట్లా తల్లి? 100% విద్యాశాఖ పట్ల ముఖ్యమంత్రి గారికి ఒక లోతైన ఆలోచన విధానం ఉంది. ఆయన దాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే స్కూల్స్ ఓపెనింగ్ రోజే బుక్స్ ఇవ్వడం, స్కూల్ ఓపెనింగ్ రోజే నీకు డ్రెస్సెస్ ఇవ్వడం, డైట్ చార్జెస్ పెంచడం, మిగతా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పరిపూర్ణంగా విద్యాశాఖ సమూలంగా మార్పులు చేయాలనే ఉద్దేశంతోనే కదా ఎన్ని రోజులకి వాళ్ళు మెంటల్ బర్డెన్ అవుతున్నటువంటి పంతులందరినీ కూడా 25-35 వేల మంది టీచర్లని ప్రమోషన్స్ కానీ పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఏమనకపోతే ఇప్పుడు ఇచ్చిన గంట తల్లి. సామాజిక న్యాయ సమరభేరిలో పూర్తి స్థాయిలో బీసీలకు న్యాయం జరుగుతుందంట. న్యాయం జరిగే విధంగా మీరే అంటున్నారు సమరభేరి అని. సమరభేరులు ఏముంటుంది? న్యాయం చేసే వరకు వాళ్ళు బీసీ సంఘాలు కానీ మేము కానీ మేము అధికారంలో ఉన్నా కూడా మా పార్టీని అడుగుతా ఉన్నాం చేయమని. చేయడానికి సమయతమే కదా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంది. 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణను తప్పుతుంది? క్రమశిక్షణ కాదని తప్పడం లేదండి. కాంగ్రెస్ పార్టీలో అందరికి కూడా మాట్లాడే అవకాశాలు దొరుకుతాయి. ఇది హుకుం జారీ కాదు. మా దగ్గర అందరూ కూడా స్వేచ్ఛాయుతంగా మాట్లాడేటువంటి అవకాశాలు అందరికి ఇస్తారు, అందరికి దొరుకుతాయి. లేకుంటే ఒక ఏఐసిసి అధ్యక్షుడు ఢిల్లీలో ఎక్కడ ఉండి అపాయింట్మెంట్లు 3 నెలలకు 4 నెలలకు దొరికే అపాయింట్మెంట్ ఉన్న వ్యక్తి 2 రోజులే వచ్చి మతం కూర్చుంటారు. ఇది కదా కాంగ్రెస్ పార్టీ అంటే. దూరం పెట్టినప్పుడు ఏమో ఒకలాగా మాట్లాడుతారు, దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటేమో స్వేచ్ఛ ఎక్కంటే ఎట్టనమ్మా. సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? బాజాప్తా నేను ప్రజలతో కోరుతా ఉన్నా, దయచేసి పనిచేసే వ్యక్తులను చూడండి. పనిచేస్తూ ఉన్నాం సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, గ్రామాలు అభివృద్ధి చేయడానికి 100% సంస్థాగత ఎన్నికలే. ఆనాడు బాపూజీ అన్నాడు గ్రామాలే పట్టుకోమలని. గ్రామాలల్లో గతంలో కాదమ్మా, సర్పంచులను పని చేయించి లాస్ట్కి ఎంతోమంది ఎన్ని రకాలుగా సఫర్ అయ్యి ఎంతోమంది చనిపోయేది. అట్లా కాకుండా పాల పీరియడ్లో పనిచేసే సర్పంచులకు కూడా మేము వచ్చిన తర్వాత బిల్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా గ్రామాలని బాగు చేయాలన్న కోరికతోనే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నాం. గ్రామాలు బాగుపడాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లలో సరైన వ్యక్తుల్ని, పనిచేసే వ్యక్తుల్ని ఎన్నుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఖచ్చితంగా ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డ బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తున్న పార్టీ. ఈ పార్టీకి ఇచ్చిన పనిని చూడమని అంటా ఉన్నా, చేస్తున్న సంక్షేమ పథకాలు చూడమంటున్నా. ఇన్ని అప్పులలో కూడా ఇన్ని మాటలు చెప్పినటువంటి తర్వాత అప్పట్లాగా చారణ వడ్డీ మాఫీ చేయలే. ఒకటేసారి ఇన్ని వేల కోట్లు, మొదటిసారి 22,000 కోట్లు 25 లక్షల మందికి, రెండవసారి నాకు తెలిసిన 9 రోజుల్లో 9,000 కోట్లు. ఇంత సంక్షేమ పథకాలను పేదోళ్ళకు అందించాలని కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదిస్తారని ఆశ ఉంది, ఆశీర్వదిస్తారని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం. మొత్తంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే సంస్థాగత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 1 ఇయర్ తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పాలిట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందంటున్నారు మంత్రి వాకిడి శ్రీహరి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్.